నమస్తే, నా పేరు విక్టరు. ఈనాడు హెడ్లైన్స్ న్యూస్ పేపర్ చూద్దాం. ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి అంటున్నాడు. ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ చిన్న పెద్ద భేదాలు బావలొద్దు. వైస్ఫితిక పద్ధతిలోని లోక్సభ సీట్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్కు అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు. నారీ శక్తి హక్కులకు ఆపేసాం, ఇప్పుడు ప్రాచిత్యం చేసుకుందాం. క్రెడిట్ మీరు తీసుకోండి, మీ పేరే వేసుకోండి. విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు. ఆమోదం పొందకుంటే నాకు రాజకీయ లబ్ధి. మహిళలకు రిజర్వేషన్, డిబిటేషన్, సవరణ బిల్లులపై లోక్సభ ప్రసంగం. కుడిపక్క చూసుకుంటే 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో వచ్చిందంటూ నోటిఫికేషన్. బిల్లులపై చర్చ వేళ కేంద్ర న్యాయశాఖ ఆశ్వా ప్రకటన. అల్లాలు సృష్టించాలని జగన్ కుట్ర. నిధులు ఇవ్వకుండా జువాల దివే అర్బాన్కు ఆయనే అడ్డుకున్నారు. ఇప్పుడు దేశ రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్టు తరిమేస్తామంటున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం చేస్తున్నాడు. అనకాపల్లిలో 8,175 కోట్లు లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్కు 300 ఎకరాలు కేటాయింపు, 30,000 మందికి ఉపాధి కల్పించిన లక్ష్యం. థ్యాంక్ యూ. ఈనాడు న్యూస్ పేపర్. తప్పులుంటే క్షమించండి.